ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మో, అప్పుడే 7 అయిందా? అమ్మో, నేను లేట్ చేస్తే అన్నయ్య తొందరగా బయటికి వెళ్ళిపోతాడు. ఆగో, అన్నయ్య లేడేంటి? నాకంటే ముందే లేచిందా? అన్నయ్య, 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 నువ్వు అప్పుడే లేచినావా? నేను నైట్ నీకోసం చూసి చూసి లేటుగా పడుకున్నా, అందుకే లేటుగా లేచిన. నిన్న బిజినెస్ పని మీద బయటికి వెళ్ళిన, అందుకే లేట్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళాలి, నీకోసం చూస్తాను. నువ్వు వస్తే చెప్పిపోదామని. ఏంది, అప్పుడే బయటికి వెళ్ళిపోతావా? ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అన్నయ్య. నాకు వీలు కాదురా, నువ్వు వెళ్ళు. నేను అమ్మమ్మల ఇంటి నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కూడా నాతో టైం స్పెండ్ చేయకపోతే ఎట్లా అన్నయ్య? ఒక గంట కూడా నీతో స్పెండ్ చేయలేదురా, ఎందుకంటే బిజినెస్ పనులు అట్లున్నాయి. ఈసారి నువ్వు వెళ్ళరా, నెక్స్ట్ టైం చూద్దాం. ఒక్కదాన్నే వెళ్ళాలా అన్నయ్య? సరేలే. సరే, నేను పోతానా, కిచెన్లో టిఫిన్ ఉంది, తిను. అరే మధు, బండి తీరా. భాస్కర్ మామూలు ఇంటికి వేయనరా, నీ పిల్లని చూడమని చెప్పినా కదా. మనకు ఆస్తులు ఏం లేవని పిల్లని ఇయ్యరన్నారాడ బిడ్డ. గాలేదో అన్నారని నువ్వు బాధపడతావమ్మా. నువ్వు రంది పెట్టుకోకు, నాకేడే రాసి ఉందో. ఇప్పటికీ ఇంటి దాకా వచ్చిన సంబంధాలు మర్రిపోవట్టి ఇంకెప్పుడు పెళ్ళి నా కన్నతో చూస్తానరా. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారే, దేనికైనా టైం రావాలి. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నీకేమైనా సంబంధాలు రాకనా బిడ్డ? మనకేం ఆస్తులు లేవు అని వచ్చిన వాళ్ళు అటే మరిపోవట. నీకు 4 అక్షంతలు వేస్తే నాకు గుర్తుండు కదా. ఎట్లా జరిగి ఉంటే అట్లా జరుగుతుందమ్మా, ఊక ఆలోచించకు. దేవుడు ఏమనుకుంటుండోరా. మనసేం మంచి లేదు, అట్లా స్నానం చేసి గుడి దాకా నన్ను వేస్తాను.
నమస్తే బావా, ఎటు పోతున్నావు? గుడికి పోతున్నారా? గుడికి పోతున్నావా? నేను కూడా వస్తా. గుడికి అంటే గుడికి కాదురా, పొద్దున అక్కడికి పోతారా ఎవడన్నా? ఈ బాబా గుడికి పోతున్నా. గుడికి అంటే మన మొగల గుడికి అనుకున్నా. బాబా గుడికా? అయినా నువ్వు గుడికి కూడా ఏంది బావా, నాకు అర్థం అవుతలేదు. ఇంకో డల్ కనబడుతున్నావు ఏంది బావా, ఏమైంది? మనసేం మంచిగా లేదురా, అందుకోసం గుడికి పోతున్నా. సరే పో. ఎటు పోతున్నావు? ఇంటికి పోతున్నా బావా. ఏం పని లేదుగా? నాకేం పని, ఏం పని లేదు. సరే దా నాతో గుడి కద్దు. మనకుగా గుళ్ళు సెట్ కావు బావా. సరేపా, నేను నీకోసం వస్తాను. ఏంది బావా, ఎందుకు డల్ ఉన్నావు? ఏమైంది? ఏం చూసినా ఏం మంచి లేదురా. నా పెళ్లి గురించి అమ్మ మస్తు రంది పెట్టుకున్నది. రందా గండ రందేందుకు? ఏనన్నా పిల్లని చూసి పెళ్లి అయితే అయిపోద్ది కాదు బావా. అది కాదురా, మాకేమో ఆస్తిపాస్తులు లేకపోయాయి, పిల్లనిచ్చడానికి ఓళ్ళు ముందుకు వస్తలేదు. ఇక రంది కాకపోతే ఏముంటుందిరా? అమ్మ బాధపడితే నేను చూడలేకపోతున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావు బావా? ఏం లేదురా, నేను ఒకటి డిసైడ్ అయినా. నేనున్న పరిస్థితుల్లో నాకు ఎవ్వరు కూడా పిల్లనియ్యర్రా. అందుకోసం ఈ దైవ సన్నిధుల్ని, దేవుణ్ణి ఒక కోరిక కోరుకుంటా. నేను కళ్ళు మూసి తెలిసేలోపు నాకు ఏ పిల్లనైతే చూపిస్తాడో నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటారా. నువ్వు కళ్ళు తెరిచేలోపు ఎవరు వచ్చినా పెళ్లి చేసుకుంటావా బావా? అవునరా. పెళ్ళైన అమ్మాయి వచ్చినా చేసుకుంటావు, ముసలం వచ్చినా చేసుకుంటావా? ఏ గట్లెందుకు ఉంటుందిరా? ఆ దేవుని చూపు నా మీద ఎప్పటికీ ఉంటుంది. నాకు ఖచ్చితంగా నా మనసు నచ్చే అమ్మాయినే ఇస్తాడు. సరే బావా, ఎవరత్తరో చూద్దాం. ఏ అమ్మాయి వస్తుందిరా. అరే అమ్మాయి నాకు నచ్చిందా? ఇంటికి పోతాయే, ఇంకా కొంచెం మాట్లాడే.
అరే కట్టెందుకు పోతుందిరా? ఏ ఆగు బావా, ఏం బే? ఆగు బావా, ఇంకెంత దూరం పోతావు? నడిచి నడిచి నాకు కాళ్ళు నొస్తున్నాయి. నేను వస్తలేవా? కాళ్ళు నొక్కున్నాయా? ఏం దూరం నడిచినావంట్రా? ఇప్పుడు కిలోమీటర్ నడిచినావారా? నడిచినావు. సరే కానీ అమ్మాయి పోతుంది దారా. అప్పుడు దండం పెడతా బావా. ఆగు బావా. అరే పోదాం రా. ఆగు బావా. అరే అమ్మాయితో మాట్లాడి అమ్మాయి గురించి తెలుసుకుందాం రా. నేను తెలుసుకుంటా బావా, మనం ఇంటికి పోదా? తెలుసుకుంటావా? తెలుసుకుంటా పక్కా? పక్కా. అరే నాన్న, అరే రాము, అమ్మా ఏమైందా నీకు? ఏంది అమ్మా? పాల పగిడి రేపోరా, చాయ్ పెట్టుకుందాం. సరే. ఏమైంది దీనికి? మీ సూపులు చూస్తాడు పోరాడు. అమ్మా అమ్మా ఇక పాలు ప్యాకెట్. అగో పాల ప్యాకెట్ తెమ్మంటే పెరుగు ప్యాకెట్ తెచ్చినవేమరా? ఏదో ఒకటమ్మా, ముందైతే చాయ్ పెట్టు. మీరు పాలు తెమ్మంటే పెరుగు తెచ్చి చాయ్ పెట్టమంటాడు. ఏంది ఇంక తలకాయ పని చేస్తలేదా? ఏం ఆలోచిస్తుండే ఏంది వీడు? ఏమో ఇలా కూడా అమ్మాయి గుడికి వస్తుంది కావచ్చు. నేను రెడీ అయిపోయి ఆమె కంటే ముందే ఉంటా. అరే నాన్న చాయ్ తాగురా. చాయ్ తర్వాత కానీ ఈ దీనిలో ఏది మంచిగా ఉందో చెప్పు. ఇది మంచిగా ఉందిరా. ఇది మంచిగా ఉందా? సరే ఒక్క నిమిషం ఉండు, నీ చాయ్ వద్దు కానీ. ఏమైంది దీనికి? ఎన్నడు అడగనోడు ఏం చేసుకోవాలని అడుగుతాడు. చాయ్ తాగురా, ఎటు పోతివి? అమ్మకి ఏం చేసుకోమన్నా కదా. శంకర్యానికి ఫోన్ చేద్దాం. ఏడున్నాడు? అరే శంకర్, ఏడున్నారా? ఇంటికి అవునా? అర్జెంటుగా గుడి దగ్గర రా. సరే సరే. అత్తవా? అత్త. తొందరరా, నేను కూడా వస్తున్నా. సరే. ఎన్నడు అడిగినోడు ఏం చేసుకోవాలని అడిగిన మళ్ళీ అడిగిన పోతుండే ఏంది వీడు? పోరుకు పైతామా ఏంది? ఏమవుతుంది ఇంత బాధ ఏం లేదు నాకు. ఇటు అమ్మాయి వస్తుందా? ఏం చేస్తుందో శంకర్ గారు ఇంకా వస్తాడు. రాకపోయినా సరే కానీ అమ్మాయి వస్తే బాగుండు కదా. ఏమైంది బావా? మళ్ళీ ఇయ్యాల కూడా గుడికాడికి రమ్మన్నావు. ఈ గుడికాడే ఉంది బావా. ఆ అమ్మాయి ఇయ్యలో కూడా గుడికత్తది కావచ్చురా, అందుకోసం నేను రమ్మన్నా. కొంచెం చూద్దాం ఆవురా. అవును కానీ ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కున్నా, తెలుసుకున్నావా? తెలుసుకున్నా బావా. చెప్పురా చెప్పురా. అంత అందంగా ఎట్లా ఉంటుందో. ఆమె పేరు స్వప్న, సుధీర్ అన్న వాళ్ళ చెల్లె. వాళ్ళకు అమ్మ నాన్న లేకపోయేసరికి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి ఉండి చదువుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చింది. ప్రమాదవశాత్తు నీ కంట్లో పడ్డది. ఏంద్రా? కాదు బావా, నీ కంట్లో పడి నీకు నచ్చింది అంటున్నా. అది అవును కానీ ఈ సుధీర్ వాళ్ళరా? ఈ సుధీర్ అన్న తెలియదా? ఆయన పెద్ద రియల్ ఎస్టేట్, చాలా ఫేమస్. ఆయనకు డబ్బు బిజినెస్ తప్ప వేరే ఏం పట్టించుకోడు. అందుకే స్వప్న వాళ్ళ అమ్మమ్మల ఇంటికనే ఉంటుంది. ఆ అమ్మాయికి అమ్మ నాన్న లేరన్నావు కదరా? అవును పాపం, స్వప్న చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయారట.
అరే శంకర్, చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మంచి లైఫ్ని ఇస్తారు. ఆ అమ్మాయిని మాత్రం మిస్ చేసుకుంటారు, ఇది ఫిక్స్. అవును బావా, నేను కూడా అదే అనుకుంటున్నా. ఆమెకు అమ్మ నాన్న లేనందుకు నిన్ను పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది బావా. నన్ను అర్థం చేసుకుని మా అమ్మని మంచిగా చూసుకుంటా చాలరా. ఆమె చూడంగానే ఆ లక్షణాలని నాకు అనిపించింది, అందుకోసమే పెళ్లి చేసేసుకున్నా. బావకు పెళ్ళి అయ్యో అయ్యో సిగ్గు. అరే అరే శంకర్, ఆ అమ్మాయిని ఒకసారి చూడబోతే పోదాం పారా. హాయిగా తప్పుతుందా ఇంత దూరం వచ్చినాక? ఇదిరా కనబడతలేదు. లోపల ఉంటుంది, ఇదే బావా ఇల్లు. ఇంతసేపు చూసినా కనబడతలేదేంద్రా? చీకట్లు వచ్చినాయి కదా బావా, అందుకే కనబడతలేదు. అంటే ఆ అమ్మాయి అన్న నీతులు కర్రే ఉంది అనుకుంటున్నా. ఎంత తెల్లగా ఉన్నదిరా. చీకట్ల ఎంత తెల్లగా ఉన్నా నల్లనే కనబడతారు బావా. నువ్వు నీ మాటలు సాల్ట్ ఇన్నోరు పూసుకో. వచ్చినట్టే వచ్చి లోపలికి పోతుందేంద్రా. ఏ నువ్వు ఆగు బావా, నేను గేటకి చూస్తా. నేను చెప్పిన కదరా, మెల్లగా రా మెల్లగా రా. ఇనో దానదా ముడ్డి వలిగింది బావా. చెప్పిన కదరా, జాగ్రత్త. అడికి కొంచెం ఓర్చుకోరా, నేను ఒక్కసారి అమ్మాయిని చూసేస్తా. ఏ ఆగు బావా, నాకు వలిగిందా నువ్వు మళ్ళీ అమ్మాయి ఆట నేను చూసుకుందిరా. బాగా కిందారా, ఇంటికి చూసుకోవాలి. అక్క అన్నక్క, అన్న రావడానికి లేట్ అవుతుందట. ఈ పైసలు ఇవ్వమని చెప్పాడు. సరే మధు. సరే పోతా అక్క. ఓకే. అక్క బయట ఏంటి మధు? ఏం లేదు అక్క. అరే శంకర్, మొన్న గంట ట్రై చేసిన అమ్మాయితో మాట్లాడబోతుంది. ఎప్పుడు మాట్లాడో ఏంటో. నీ మాట్లాడు చల్లగుండా, ఏం మాట్లాడో ఏమో. నాకైతే గోల ఉంది కదా బావా, చెప్పుకోలేకపోతాను. ఏ మంచి కూర్చోలే. అట్లా వత్తకు బావా, అట్ట మీద మీద కూర్చున్నానే. మంచి కూర్చోరా. ఆగు బావా, ఇది ఒత్తుకుపోతుంది. మంచి కూర్చోరా అని కూడా తప్పేనారా? ఇది కూడా సీట్లు ఎక్కువ ఉందానే. నీకేమేరక నా బాధ. బాగా నొప్పి ఉందారా? అంటాను ఇంకా ఆ రోజు తీసుకుపోతే గేట్ మీద. అబ్బో పోడు బాగానే దానిలో ఆడుతున్నట్టున్నాడు కదా, బాగానే కూర్చున్నట్టున్నది. ఓర్చుకోరాదురా. నీ గుర్తు తెలుసు ఓడ్చుకునేది. బాగా తిప్పలు పడుతున్నట్టున్నావు కదా, లేచి నిల్చోరాదురా మరి.
ఎవరు మీరు? నా బండి కట్ట ఎందుకు నిల్చున్నారు? నేను టెంపుల్ గుడి చెప్పురా. ఏ ఆగు బావా. మా బావ ఆవురా, నేను మిమ్మల్ని టెంపుల్లో చూసా. అసలు వారం రోజుల నుంచి చూస్తున్నా, నన్నే ఫాలో అవుతున్నారు. ఎందుకు? ఎవరు మీరు? మిమ్మల్ని ఆ రోజు గుళ్ళో చూసా. ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చేశారు. మీతో మాట్లాడదామని మీ వెనక ఫాలో అవుతున్నా. చెప్పారు కదా, ఇక మీరు తప్పుకుంటే నేను వెళ్ళిపోతా. ఆగండి చెప్పేది ఒకసారి. మిమ్మల్ని చూడగానే నా కళ్ళకు కాదు, నా మనసుకు నచ్చారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను ఫిక్స్ అయ్యా. అది కూడా మీరు ఒప్పుకుంటే. చూసిన ఒక్క రోజులోనే పెళ్లి వరకు ఊహించుకున్నావా? అయినా నేను నచ్చడానికి కారణాలేంటో తెలుసుకోవచ్చా? నచ్చలేదు అనడానికి కారణాలు ఉన్నాయి, కానీ నచ్చింది అనడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి. ఎందుకో ఇక్కడ కనెక్ట్ అయ్యారు. అంతా రొటీన్ డైలాగ్. ప్లీజ్ అలా అనకండి. నాకు ఇష్టమైన దైవ సన్నిధిలా నేను కళ్ళు మూసి తెలిసేలోపు ఏ అమ్మాయి అయితే కనిపిస్తుందో ఆ అమ్మాయి నా జీవిత భాగస్వామి కావాలని కోరుతున్నాను. నేను కళ్ళు మూసి తెలిసేలోపు నాకు కనిపించింది మీరే. అందుకోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా మొక్కు తీర్చుకోవడానికి నేను గుడికి వచ్చిన, అది మీకు కనెక్ట్ అయితే నేనేం చేయాలి? ప్లీజ్ మీరు అట్లా అనకండి. మన ఇద్దరిని ఆ దేవుడే కలిపిన నేను నమ్ముతున్నా. దేవుడు అంటే నాకు కూడా నమ్మకమే, కానీ చూసిన ఒక్క రోజులోనే ఇష్టం పెళ్లి అంటే ఇవన్నీ నేను నమ్మను. నేనేదో మీ అందాన్ని చూసో లేకపోతే ఇంకేదో చూసో కనెక్ట్ అవ్వలేదు. ఆ రోజు గుళ్ళో మీ కట్టు బొట్టు, ఇతరుల మీద మీరు చూపించే ప్రేమ, దేవుడి మీద భక్తి, ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. ముఖ్యంగా ఆ చిన్న పాపకు మీరు కిస్ ఇవ్వడం, ఆ పాప మీకు కిస్ ఇవ్వడం వాళ్ళే అనిపించింది నాకు నిజంగా. చెప్పారు కదా, ఇక జరగండి. ఎవరైనా చూస్తే బాగుండదు. ఇదంతా జోక్ అనుకుంటారా ఏంది? నిజమండి, నమ్మాలి మీరు. చెప్పరా? నిజమే నిజమే. చెప్పాల్సిందంటే చెప్పినావు కదా, నేను నమ్మిన. ఇక జరగండి మహాప్రభో, నేను వెళ్ళాలి. అమ్మయ్య, చెప్పాల్సింది చెప్పేసి మళ్ళీ రేపు వెళ్తాం. రైట్ రైట్. తగ్గింది అనుకుంటుంది, మళ్ళీ లేపేమేమే. అయినా గుళ్ళో నన్ను చూడడం ఏంటి, నన్నే పెళ్లి చేసుకుంటాను ఏంటి? నిజంగా ఇది బాబా మహత్యమా? సిస్టర్, హాయ్ సిస్టర్. మా బావ గురించి ఏమన్నా ఆలోచించారా? ఆలోచించడానికి ఏముంది? అట్లా అనుకోరు సిస్టర్. మా బావ చాలా మంచోడు. ఒక్కసారి ఏదైనా కావాలని కోరుకున్నాడు అనుకో, అది సాధించడానికి ఇష్టపెట్టాడు. మిమ్మల్ని కూడా. మీరు మా బావకి చాలా ఇష్టం. ఇదేమి ఇష్టం అయ్యా బాబు? నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. ఈ ఇష్టమేంది, ఈ ప్రేమేంది, నాకేం అర్థమైతలేదు. లవ్వా? మా బావ మిమ్మల్ని లవ్ చేయలే సిస్టర్, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అయినా మా బావకి ఎంత తక్కువ? చదువుకున్నాడు, అందంగా ఉన్నాడు, ఎంతో కొంత చిన్న జాబ్ కూడా ఉన్నది. మిమ్మల్ని చూసుకోవడానికి ఇంకేం కావాలి? అరే రామా, అసలు ఈ లొల్లేంది నాకు, ఈ లవ్ ఏంది? మీరు కలిసిన ప్రతిసారి నాకు ఈ గోలేంది? అట్లా అనుకోకూరు సిస్టర్. మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పాలి. ఈ జనరేషన్లో ప్రేమ పేరుతో సినిమా అని షికార్లు అని అవసరాలు తీరాక ఎవరి దారి వారు చూసుకునే రోజులు ఇవి. కానీ మా బావ అట్లాంటోడు కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకొని జీవితాంతం మీతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. మీరే ఒకసారి ఆలోచించుకోండి.
ఎట్లా కలిసింది? హాయ్ స్వప్న. రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామా అని. కలవడానికి మన మధ్య రిలేషన్ ఏముంది? నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా మన రిలేషన్, కానీ మీరే ఇంకా ఫిక్స్ అవుతలేరు ఎందుకు? అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం తెలుసని నన్ను పెళ్లి చేసుకుంటా అంటారు? చూడు స్వప్న, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకు అమ్మ నాన్న లేరని తెలుసు, నువ్వు అమ్మమ్మని ఇంటికి అడుగుతున్నావు తెలుసు, ఏ ప్రేమకు నోచుకోలేక బాధపడుతున్నావు అని కూడా తెలుసు. మరి ఇన్ని తెలుసుకున్న వాడివి మా అన్నయ్య గురించి తెలుసుకున్నావా? మీ అన్నయ్య గురించి కూడా తెలుసు, కానీ నేను జీవితాంతం కలిసి ఉండాలనుకున్నది అది నీతో. నీకు ఇష్టమా కాదా అది చెప్పు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు స్వప్న, నేను జీవితాంతం ఇలాగే ఉంటాను, కానీ వేరే అమ్మాయిని మాత్రం నా భార్యగా అస్సలు ఉంచుకోలేదు. పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ మీలో సిన్సియారిటీ నాకు నచ్చింది. మీ మాటలతో పాటు ఇందాక మీ ఫ్రెండ్ మాటలు కూడా విన్నా. మీరేందో మీ వ్యక్తిత్వం ఏందో నాకు అర్థమైంది. జీవితాంతం నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. నాకు ఊహ తెలిసిన కానుండి నా మీద ప్రేమ చూపించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నాపై ఇంత కేరింగ్ చూపించే వాళ్ళు ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో స్వప్న, ఏడవకు స్వప్న, ఏడిస్తే నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేకపోతున్నా. నాకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ నేను ఎప్పుడూ నోచుకోలేదు. నాకు నువ్వంటే ఇష్టమే. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వప్న. సరే, ఇక నేను వెళ్తా మరి. అప్పుడేనా? ఉండొచ్చు కదా. బండి మీద వెళ్దామా? అమ్మో, నాకు భయం. నీ పేరేంటి? నా పేరు రామ్. ఎవరా అబ్బాయి? ఆ అబ్బాయితో అక్క ఎందుకు ఉన్నది? వాళ్ళు ఇటు ఎందుకు వచ్చారు? ఈ విషయం అర్జెంటుగా అన్నతోడు చెప్పాలి. మధు, నీ గురించే చూస్తానా. లేట్ వచ్చినావు, టెండర్ గురించి తెలుసుకున్నావా? ఆ విషయం పక్కకు పెట్టా అన్న. సప్నక్కుందా అన్న? లేదురా, ఎందుకు? ఈ టెండర్ విషయం తెలుసుకుందామని పోతా ఉంటే సప్నక్క వేరే అబ్బాయితో కనబడ్డది అన్న. ఫ్రెండ్ కావచ్చురా. వాళ్ళ మధ్యలో చనువు ఫ్రెండ్ అనుకోరన్న, ఏదో నడుతుందన్న వాళ్ళ మధ్యలో. చెప్పడం మర్చిపోయినా అన్న.
మొన్న ఒకరోజు నైట్లా నేను ఇంటికి వచ్చే వరకు ఇద్దరు అబ్బాయిలు మన గేట్ ముందుకెళ్ళి నడుచుకుంటూ పోయారు అన్న. దానిలో ఒక అబ్బాయి ఆ అబ్బాయే. ఎందుకైనా మంచిది ఈ విషయం దృష్టిలో ఉంచుకున్నా. సరే, ఆ విషయం గురించి నేను అనుకుంటా కానీ నువ్వు వెళ్ళి టెండర్ గురించి తెలుసుకోపో. సరే అన్న. స్వప్న, అన్నయ్య ఇప్పుడు ఎటువైనా మా ఫ్రెండ్ సుమన్ కలవడానికి లేదు అన్నయ్య. మరి బండి తీసుకెళ్ళాలి. పక్కనే కదా అని నడిచేది అన్నయ్య. నాతో ఏమన్నా చెప్పాలా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. సరే నువ్వు సరే అన్నయ్య. వాడి గురించి నేనే తెలుసుకుంటా, వాడి సంగతి ఏంటో చూస్తా. నీకెంత కావాలన్నా తీసుకో, సరిపోకుంటే చెక్కు రాసిస్తా, కానీ నా చెల్లిని మాత్రం వదిలిపెట్టు. 3 రోజులు ముచ్చటపడి విడిచిపెట్టడానికి కాదు ఈ చెల్లిని ప్రేమించింది. జీవితాంతం ఇక్కడ పెట్టుకుంటా అని ప్రేమించాను. పెళ్ళి కూడా చేసుకుంటా. రే మాటలు ఎక్కువైతున్నాయి. నువ్వు గించుకున్న కలలన్నీ నిజం కానియా. బయట నేను పేరు మర్యాదలోని నీలాంటి లేనోడికి ఎలా ఇస్తా అనుకున్నావురా నా చెల్లిని? నీ బెదిరింపులకు నేనేం భయపడా. నీ చెల్లెకు మాట ఇచ్చిన పెళ్లి చేసుకుంటా. నీకు ఇష్టం ఉంటే నీ చెల్లెని నా చేతిలో పెట్టు, లేకపోతే నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఎవరిని చూసుకోరా నీకు ఈ ధైర్యం? ఎవరిరా నువ్వు? ఏయ్! నీ వయసుకు మర్యాద ఇచ్చి కొట్టకుండా వదిలిపెడతానా? నీ కొడుకు చెప్పు నా చెల్లెనిగా తిరగతానే. మళ్ళీ నీ కొడుకు నా చెల్లెతో తిరిగినాడు తెలిసిందా? భూమి మీద లేకుండా ఎత్త నీ కొడుకుని. జాగ్రత్త. మధు ఎవరు రాళ్ళు మరి ఇంటికి వచ్చి కొట్టిపోతురేంది? అమ్మ అసలు ఏం జరిగిందంటే, అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనమ్మా. అరే నాన్న, అంత మంచి అమ్మాయిని ఇంటికి కోడలు తెస్తున్నావు అంటే నాకు సంతోషం. నువ్వు ఎవ్వల మాటలు ఆదరవు బెదరవు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అది కోడలుగా తీసుకురారా. రామ్, నా మీద కోపం లేదా? కోపమైన స్వప్న, అదే మా అన్నయ్య మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది కదా, ఆ విషయంలో. చచా అట్లేమనుకోకు స్వప్న, నీకోసం ఎంత కష్టానైనా భరిస్తా. అయినా ఈ 3 ఆఫ్ మాటలు ఎందుకు చెప్పు స్వప్న? నీతోటి ఈ రోజంతా గడపాలని ఆఫీస్ కూడా లీవ్ పెట్టచ్చు. చలో ఊరంతా తిరుగుదాంపా. రామ్, థ్యాంక్ యూ రామ్. నాకు ఈ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి. స్వప్న, ఈ ప్రేమ నీకు లైఫ్ లాంగ్ ఉంటుందని నేను మాటిస్తున్నాను, సరేనా?
సరే వెళ్దాం పా. అన్న అర్జెంట్గా రమ్మన్నా. రారా. రాజ్ కుమార్ బాబుకు మెటీరియల్ పైసలు ఇవ్వాలి, పోయి ఇచ్చిరా పో. సరే అన్న. అన్న ఒక విషయం చెప్పాలి. ఏంటిరా? స్వప్నక్క వానితోటి మళ్ళీ కనబడ్డది అన్న. ఊరి చెరువు కాడ మాట్లాడుకోమని నేను చూసిన. ఈ విషయం మొన్ననే చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. వాడు మళ్ళా తిరుగుతాండా? అవునన్నా, వాని ఇంటికి పోయి నువ్వు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడు మళ్ళీ అక్కతో తిరుగుతుందంటే వాడిని బలుపన్నా. నువ్వంటే విలువ లేకుండా పోయిందన్నా. వాని బల్బుని ఎట్లా వంచాలో నాకు తెలుసు. వాడిని ఎట్లా కొడతానో చూడు. వానికి ఎంత ధైర్యం రా, నా చెల్లెతో తిరుగుడు కాకుండా నేనంటే లెక్కలేదా వానికి? నేనేందో చూపిస్తా. వాడి టైం చూసి దెబ్బ కొట్టాలన్నా. వాడు జీవితంలో కోలుకోవద్దు. పోతాను. అన్నయ్య అన్నయ్య చాయ్ పెట్టిమంటావా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటానవే? నేను పోయి వాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాడితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాడు. నేనంటే నీకు విలువ లేదా, వానికి విలువ లేదా? అన్నయ్య నువ్వు పొరపడుతున్నావు. రాము చాలా మంచోడు అన్నయ్య. తను నన్ను ఇష్టపడతాడు, నేను కూడా తను ఇష్టపడుతున్నా. నేను రాముని పెళ్లి చేసుకుంటా అన్నయ్య. ఆ మాట్లాడడానికి సిగ్గనిపిత్తలే అన్న నీకు? ఎవడో ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అసలు నువ్వు నా చెల్లెవే నానే? చెల్లెనా? నేను చెల్లెనని ఈ రోజు గుర్తుకొచ్చిందా అన్నయ్య? ఏ రోజన్నా నన్ను ప్రేమగా దగ్గర తీసుకున్నావా, ప్రేమగా మాట్లాడినావా? కానీ రామ్ నన్ను చూడగానే భార్యగా చేసుకోవాలనుకున్నాడు. ఆయన మంచితనం, ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది అన్నయ్య. నేను రామునే పెళ్లి చేసుకుంటాను. అంటే నేను ప్రేమగా చూసుకోలేనని వాడిని ఉన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మా నాన్న దగ్గర పొందని ప్రేమ అన్నగా నీ దగ్గర దొరుకుతుంది అనుకున్నా అన్నయ్య. కానీ నీకు ఎంతసేపు పరువు, ప్రతిష్ట, బిజినెస్, పని, పైసా మీద ఉన్న పట్టింపు నా మీద లేదన్నయ్య. కానీ ఆ ప్రేమ నేను రాము దగ్గర చూసిన. నేను అది మిస్ చేసుకోవాలనుకుంటలేను. సప్న,
చివరిసారిగా చెప్తున్నా, వాడు భూమి మీద ఉండాలన్నా, నువ్వు నాతో ఈ ఇంట్లో కలిసి ఉండాలన్నా వాడిని మర్చిపో. నువ్వు ఎన్ని బెదిరించినా ఏం చెప్పినా నేను నా నిర్ణయం మార్చుకోను అన్నయ్య. బయటికి వెళ్ళినావో చంపేస్తా. అసలు వాణ్ణి కాదు చంపేది, నిన్ను చంపాలి. వాంతో నువ్వు రోడ్ల మీద తిరుగుతా అంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారే? నాకు అంతో ఇంతో పరువు ఉన్నది, అది నీ వల్ల పోతుందని తెలిస్తే చెల్లెమని కూడా చూడా నరుకుతా. అరే మధు, వానికి వార్నింగ్ ఇచ్చినా కూడా నా చెల్లెలతో తిరుగుతాండి. వానికి మాటలతో చెప్తే సరిపోదురా, చేతలతోటే చూపించాలి. అన్నా వాడు వచ్చిపోయేదారి ఇదే అన్న, వాడు ఖచ్చితంగా వస్తాడు. వాని కొంప ఇదే అన్న. వాని కోసమే రా బెట్టింగ్. అన్నా వాడు వస్తుండన్నా. ఆ పురాణ కొడుకుని చెల్లె కావాలరా నీకు? అన్న వార్నింగ్ ఇచ్చినా నీకు అర్థం కాలేదా? అన్న నువ్వు ఆగన్నా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్, ఇప్పటికే ఓవర్ అయింది. నీకు భూమి మీద బతకాలని ఉంటే మళ్ళీ నా చెల్లి జోలికి రాకు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. రానా అరే శంకర్, అరే తొందర ఊరి చెరువు కడిగిరారా. అత్తమ్మా, ఏమైందిరా? ఏమైంది బిడ్డ? ఈ దెబ్బేంది? ఏమైందిరా శంకరి? చెప్పవేరా ఏమైంది? ఏమైందిరా శంకర్? నువ్వన్నా చెప్పురా. అంతకాంతపు నువ్వేం చేసినావురా? నేను మాట మాట కొడతాండు, తిరిగి నువ్వు కొడితే ఎక్కడ ఉంటాడు రాను? నీ మంచితనానికి అలసైపోయింది, అందుకే ఎగురుతున్నాడు అంతగానం. రాత్రి రాకపోతే ఏ దోసగా ఇంటికాడ వండుకున్నావో అనుకున్నా. ఈ దెబ్బల పాల ఇంటికి వస్తాం అనుకోలే నేను. అరే నాకు ఒక్కగానొక్క కొడుకురా, నీకేమన్నా అయితే నేను బతకరా.
చిన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఏడవకత్తమ్మా, బావకి ఏం కాదు. అరే శంకర్, నా కొడుకు ఏమన్నా అయితే నేను బతికి వేస్తురా. అమ్మా నువ్వు ఏడవకు. ఆ దేవుడు ముడేసిన బంధం మా ఇద్దరిది. ఎవడు ఎన్ని చేసినా నాకేం కాదు. అంతా ఆ దేవుని దయ. ఏమోరా, ఇదంతా చూస్తే నాకు భయం అవుతుంది. అత్తమ్మా నువ్వు భయపడకు, బావకి ఏం కాదు. లోపల తీసుకోవా బావాలే. రామ్, ఏమైంది రామ్? ఈ దెబ్బేంది? వారం రోజుల నుంచి కాంటాక్ట్లో లేవు. అర్జెంట్గా రమ్మన్నావు. అసలు ఏమైంది రామ్? మాట్లాడవేంది రామ్? ముందులో కూర్చో, టెన్షన్ పడకు. ఏమైందంటే టెన్షన్ పడకంటాను. ఇట్లా చూసినాక టెన్షన్ ఎందుకు ఉండదు? ఏం జరిగిందో చెప్పు. మా అన్నయ్య ఏమన్నా? అవును స్వప్న, మీ అన్నయ్యని. మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చినాక కూడా నేను నీతోటి మాట్లాడుతున్నా తిరుగుతున్నా అని కొట్టిండు. అందుకోసం ఈ వారం రోజులు కలవలేదు. ఇంత జరిగినా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు రామ్? నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు స్వప్న. ఇదంతా నా వల్లే రామ్. సారీ. అట్లంటవేంది స్వప్న, అట్లంటవేంది స్వప్న? అంతే కదా రామ్, నా వల్లే కదా మా అన్నయ్య నేను ఇంతలా కొట్టింది. అట్లంటవేంది స్వప్న? ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరించవచ్చు. నీ విషయంలో కూడా అంతే. మీ అన్నయ్య కోపం ఉన్నన్ని రోజులు కొడతాడు, కానీ ఎంత కొట్టినా నా నుండి నిన్ను ఎవ్వరు దూరం చేయలేరు స్వప్న. వారం రోజుల నుంచి నువ్వు ఫోన్ చేయకపోతే మెసేజ్ చేయకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆఖరికి నేను అనుకున్నదే అయింది. ఇట్లాంటిదేదో జరిగే ఉంటుందని. ప్లీజ్ స్వప్న, ప్లీజ్ నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఇక చాలు రామ్, ఇవన్నీ నేను చూసుకుంటూ ఉండలేను. పోయి మానతో మాట్లాడదాంపా. లే ఆగు స్వప్న, ఇప్పుడు అసలే ఆయన ఆవేశంలో కోపంలో ఉన్నాడు. మనం ఏం చెప్పినా ఆయన వినడు. కొన్ని రోజులు ఓపిక పడతాం. ఇంకా ఎన్ని రోజులు ఒప్పుకోమంటావు రా? ఇప్పుడు చిన్న దెబ్బతోటి పోయింది. రేపు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అద్దు మాట్లాడదాంపా. లే నువ్వు. చెల్లెలు చేయబట్టుకుంటే వారా బతుకు మీద ఆచలేదా?
నువ్వు జరుగు స్వప్న, మధ్యలోకి రాకు, నువ్వు తండ్రుల వరకు. అన్నయ్య ఇప్పటి వరకు చేసింది చాలు, నీకు దండం పెడతా, రామును వదిలిపెట్టు. వాడెవడు? వాని కోసం నాకెదురు మాట్లాడతావా? రాము ఎవరో కాదన్నయ్య, నేను ఇష్టపడ్డ వ్యక్తి. నేను ఆయనను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఆ విషయం నీకు కూడా చెప్పిన. ఏంది సప్నక్క నువ్వు? ఎన్నడు అన్నకు ఎదురు మాట్లాడింది నువ్వు? ఎదురిచ్చి మాట్లాడుతున్నావా? చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నాడు, మర్చిపోయావా? ప్రేమ ఆ పదానికి అర్థం తెలుసా మధు? అన్నయ్యకి ఎప్పుడు చూసినా బిజినెస్, మనీ, పేరు, ప్రతిష్ట అంతే. నేనంటూ ఒకదానున్నా, నా ఇష్టాలేంటి అవన్నది తెలుసా? ఆలోచించండా? ఏ ఒక్కరోజన్నా నాతో ప్రేమగా మాట్లాడండి మధు? స్వప్న, చిన్నప్పటి నుంచి నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నా. ఏం తక్కువైంది నీకు? మన లెవెల్ ఏంటి, మన రేంజ్ ఏంది? ఈ లేనోని పెళ్లి చేసుకుంటా అంటున్నావా? నీకేమన్నా పిచ్చా? పిచ్చి కాదన్నయ్య, ప్రేమ, నమ్మకం. రాము నన్ను బాగా చూసుకుంటాడనే ధైర్యం. ఆ ధైర్యం నువ్వు ఎప్పుడన్నా ఇచ్చినవా అన్న నాకు? నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏందో నాకు తెలిసే. ఆ ధైర్యాన్ని లేకుండా ఎత్తా. జరుగు. నా కొడుకును కొట్టే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? నా కొడుకును మాటి మాటి కొట్టడానికి అడే తప్పు చేసిండు. ఆడే తిరిగి కొడితే ఎక్కడ ఉంటావు నువ్వు? నీకేం అధికారం ఉందని కొడుతున్నావు నా కొడుకును? వాడికి ఏ అధికారం ఉందని తిరుగుతాండు? నా చెల్లెలతోటి. నీ కొడుకు నా కొడుకేం తక్కువ అయ్యా? నీ దగ్గర ధనం ఉంది కావచ్చు, కానీ నా కొడుకు దగ్గర గుణం ఉన్నది. ఆ గుణం చూసే కదా నీ చెల్లెలు మెచ్చొచ్చింది. నీ కొడుకు గుణం గురించి నాకెందుకు? నా ఆస్తిపాస్తి చూసి నా చెల్లెమ్మడి పడ్డాడు నీ కొడుకు. అయినా గుణాన్ని చూసి ఇచ్చేంత స్థాయి కాదు మీది. నీ ఆస్తి ఎవరికి కావాలయ్యా? నీ ఆస్తి కావాలనుకుంటే ఆ రోజు పైసలు పట్టుకుని మా ఇంటికి వచ్చినప్పుడే పైసలు తీసుకుని నీ చెల్లి వదిలిపెడుతుంది. రక్త గాయాలటట్టు కొట్టించినా కూడా నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అంటాడు అని మనసేందో నీకు అర్థమైతలేదా? మీతో నాకేంది? రావే సప్న, పోదాం. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేకపోవచ్చు. నాకన్నా మంచిగా చూసుకునే అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తానన్న నమ్మకం నాకు ఇప్పుడే నీ చెల్లెల్ని వదిలేస్తాను. నేను టైంపాస్గా ప్రేమించలేదు, పెళ్లి చేసుకుందామనే ప్రేమించిన. తన ఆస్తి చూడలేదు, ఈ చెల్లెలు మంచి మనసు చూసి ప్రేమించిన. మీ అంత ఆస్తి మా దగ్గర లేదు కావచ్చునయ్యా, కానీ మీ చెల్లెకి ఏ లోటు రాకుండా చూసుకున్నంత ప్రేమ ఉంది మా దగ్గర. వాళ్ళిద్దరికి పెళ్లి చేయ్యా, నా బిడ్డలాగా చూసుకుంటా నీ చెల్లెని. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను అమ్మ నాన్న ప్రేమకు నోచుకోలేదు, ఆఖరికి నీ ప్రేమ కూడా నోచుకోలేదు. ఎప్పుడు నీతో ఆడుతూ పాడుతూ గడపాలని ఎన్నో కోరికలు ఉండేది. బిజినెస్ పనుల వల్ల నన్ను అమ్మమ్మల ఇంటికాన్నే వదిలేసినావు. అన్నయ్య, నీకు దండం పెడతా, నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకునే రాము ప్రేమకు దూరం చేయకన్నా. ఇంతవరకు నిన్ను ఎప్పుడు ఏ కోరిక కోరలేదు. రాముకిచ్చి పెళ్లి చేయన్నయ్య నన్ను. మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకోవడం మాకు చిటికలో పని, కానీ ఊర్లో మీ పరువు పోద్దనే ఉద్దేశంతో మీరు ఎన్ని కొట్టినా నేను భరించిన. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని దూరం చేసుకుంటారో దగ్గర చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను మాత్రం స్వప్నాన్ని విడిచిపెట్టాను.
నిన్నేంద్రా అర్థం చేసుకునేది అన్నా. ఒక 5 నిమిషాలు టైం ఇయ్య అన్న, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అరే నువ్వు ఆగురా. నువ్వేందన్నా గాళ్ళ గురించి తగ్గుతున్నావు? తగ్గుడు కాదురా, చెల్ల మీద చూపించే ప్రేమలో ఓడిపోయినా. నన్ను కాదని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఎంతసేపు రా. వాళ్ళని నేను ఎంత బాధ పెట్టినా కూడా నా పరువు గురించి ఆలోచించిండు. నన్ను కాదని పెళ్లి చేసుకుంటే నా విలువ ఎక్కడుండురా. నన్ను క్షమించురా. నేను కాదన్నయ్య, నువ్వే నన్ను క్షమించు. ఎప్పుడు ఎదురు మాట్లాడను నేను, నీకు ఎదురు మాట్లాడిన. క్షమించన్నయ్యా. నేనే నిన్ను అర్థం చేసుకోలేదురా, సారీరా. అత్తమ్మ, మీ వయసు చూడకుండా మీ మీద చెయ్యెత్తిన, నన్ను క్షమించండి అత్తమ్మ. అయ్యో బిడ్డ, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. నేను ఏమనుకోలే. బావా, నీ మనసు ఏందో అర్థం చేసుకోకుండా నీ కాలర్ పట్టుకున్నా, నిన్ను కొట్టినా, నన్ను క్షమించు బావా. అట్లాంటి బావా, నా చెల్లెను ఇప్పటి నుంచి మీ చేతిలో పెడతాన్నా. ఇక నుండి చూసుకునే బాధ్యత మీదే. అత్తమ్మ, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. సరే బిడ్డ. ఛీ, ఇక్కడ బకరైంది నేనేనా? ఎంతో విలన్గా చేద్దాం అనుకున్నా, కానీ ఆఖరికి వస్తే కమెడీని చేసింది మా డైరెక్టర్ మేడం. నా కొడుకును కొడుతున్నావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసిరా వెబ్ సిరీస్ ఎట్లుంది? కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి ఫ్యామిలీ అత్త కోడలు అట్లా కాకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. అలాగే మంచి మంచి వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటది, దాన్ని గట్టి కొట్టుర్రి. గట్టి కాదు, హీరో సార్ ను కొట్టినట్టు కొట్టుర్రి. విలన్ చేసినా అని చెప్పి నన్ను మస్తు తిట్టుకోకూడదు అస్సలే. ఇక్కడ చిచ్చులు పెట్టిన నన్ను కూడా ఏమనుకోకూడదు. క్యారెక్టర్ మాట బకరైంది మాదే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.